నా పేరు సాయి తేజశ్రీ. నేను కొత్తపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ రూట్ సెట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషన్ నేర్చుకోవడానికి వచ్చాను. మిడిల్ క్లాస్లో పుట్టిన ఏ అమ్మాయికైనా సరే తన సొంతగా తను కాళ్ళ మీద నిలబడాలని, ఇండిపెండెంట్గా బతకాలని ఆశ ఉంటుంది. అలా బతకాలనుకున్న ప్రతి అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్, ఇంకా డబ్బులు పెట్టలేక అలా ఆగిపోతారు. అలా ఉన్నవారికి బయటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి మనీ పెట్టలేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సరైన ప్రొటెక్షన్ ఉండదు, అలా ఉంటుంది. బట్ రూట్ సెట్లో మాత్రం వితౌట్ మనీతో బయటికి వెళ్ళి నేర్చుకుంటే 50,000, 60,000, 1 lakh, 1.5 lakh కూడా అడుగుతుంటారు. అలా నేర్చుకోవాలంటే అక్కడ మినిమం సేఫ్టీ కూడా ఉండదు. మనకి ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, ఎక్కడ అకామిడేషన్ ఉండదు, మనమే అన్నీ అరేంజ్ చేసుకోవాలి, మినిమం సేఫ్టీ ఉండదు, గ్యారంటీ ఉండదు. బట్ రూట్ సెట్లో అమ్మాయిగా వచ్చి నేర్చుకోవడంలో మనకి అకామిడేషన్ కల్పిస్తారు, మనకి ఫుడ్ మంచిది పెడతారు, మనమే నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ కోర్సులన్నీ నేర్పిస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయిన అడ్వాన్స్డ్ కోర్సులన్నీ కూడా రూట్ సెట్లో నేర్పిస్తారు. నా పేరు శుక్రానా, నేను వేటపాలెం నుండి వచ్చాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పద్మవిభూషణ్ డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే గారికి నా ధన్యవాదాలు. అండ్ మా మేడం ఇందిరా మేడం హైదరాబాద్ నుండి వచ్చారు. మాకు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్స్ నేర్పించడానికి మా మేడం వచ్చారు. అండ్ మేము బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్కి ఎలా వెళ్ళాలో మేడం మాకు ప్రతి ఒక్కటి డెమో చూపించి మా చేత ప్రాక్టీస్ చేయించారు, మేము చేసాము. అండ్ ఇక్కడ రూట్ సెట్ సంస్థ నుండి నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మా మేడం మాకు ప్రతి ఒక్క డెమో చక్కగా చూపించి మేము బేసిక్ నుండి అడ్వాన్స్గా ఎలా ప్రాక్టీస్ అయ్యారో చూపించారు. మాకు ఇక్కడ స్కిన్ గురించి చూపించారు, స్కిన్ టైప్స్ గురించి చెప్పారు, హెయిర్ స్టైల్స్, హెయిర్ కటింగ్స్ అండ్ హెన్నా గురించి చెప్పారు. ఇప్పుడు బేసిక్ మెహందీ నుండి అడ్వాన్స్డ్ మెహందీ ఎలా పెట్టాలో చెప్పారు, డెమో చూపించారు, మేము చేసాము. నా పేరు లక్ష్మి, నేను చామంతిపూడి నుండి వచ్చాను. మాకు రూట్ సెట్ సంస్థలో జూనియర్ బ్యూటీ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి వచ్చాను. డైరెక్టర్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ సమక్షంలో మేము బ్యూటీషియన్ నేర్చుకోవడానికి వచ్చాము. మాకు మేడము ఇందిరా మేడం హైదరాబాద్ నుండి వచ్చారు నేర్పివ్వడానికి. చాలా బాగా నేర్పిస్తున్నారు. మేడం స్కిన్ టైప్స్ గురించి చెప్పారు, అడ్వాన్స్ చెప్పారు, అందరి మీద డెమో ఇచ్చారు, డెమో కూడా మేము చేసాము. చాలా బాగా నేర్చుకున్నాము. అర్థం కాకపోయినా 3 times 4 times అలా అయినా చెప్తున్నారు. చాలా బాగా నేర్పుతున్నారు. ఇక్కడ ఫుడ్ అవన్నీ చాలా బాగుంటున్నాయి. ఇక్కడ రూట్ సెట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలాగా వచ్చినా సరే ఎమ్మటనే రియాక్ట్ అవి సార్ వాళ్ళు బయటికి తీసుకెళ్ళినా అలా చేస్తున్నారు. మళ్ళీ మాకు ఈడీపీ క్లాసులు అవి కూడా చెప్పారు. బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ నలుగురితో ఎలా నడుచుకోవాలి అవన్నీ చెప్పారు మేడం సార్. నా పేరు ఆశ, నేను కార్మంచి నుంచి వచ్చాను. సో మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి రూట్ సెట్లో నేర్చుకోమని చెప్పి మాకు మేడమ్స్ని పిలిపించి హైదరాబాద్ నుంచి పిలిపించి సార్స్ వచ్చి క్లాసెస్ చెప్పి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి, అంటే మాకు హెయిర్ స్ట్రైట్నింగ్ కానివ్వండి, హెయిర్ హైలైట్స్ కానివ్వండి, సపోజ్ ఈ అమ్మాయికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేశారు, నాకు హెయిర్ హైలైట్స్ వేశారు. సో ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డెమో జరుగుతుంది. సో కోన్స్ వేయడం నేర్పించారు, ఫేస్ ప్యాక్, ఫేషియల్స్ అన్నీ నేర్పించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా మీద మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మీరు కూడా ఏదన్నా తలుచుకుంటే చేయగలరు అని చెప్పి మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తూ, ఏదన్నా రాకపోతే మళ్ళీ అడగండి అమ్మా అని చెప్పి వాళ్ళు మళ్ళీ చెప్పి మాకు ఏదన్నా మేము రాకపోయినా వెళ్ళినా విసుక్కోకుండా ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యేలా చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు శాంతిప్రియ, నేను అద్దంకి నుంచి వచ్చాను. రూట్ సెట్ సంస్థ గురించి నాకు ఇన్ని సంవత్సరాలుగా తెలీదు. నాకు తెలిసి ఫోన్లో ఒక ఫ్రెండ్ పెట్టినప్పుడు చూసి నేను ఇక్కడికి వచ్చానన్నమాట. వచ్చినప్పుడు మేడం కానీ సార్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇక్కడ ఫ్రీగా అకామిడేషను అండ్ ఫుడ్, అలాగే మేము నేర్చుకోవడానికి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నాను అనమాట. నేను నేర్చుకోవడానికి ప్రోడక్ట్స్ కూడా పిన్ టు పిన్ వాళ్ళే ఇస్తారు, మేము ₹1 కూడా ఖర్చు చేయము. అలాగే భోజనం కూడా ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ అనమాట. ఒక 30 రోజులు
మేము ఎలాగైతే ఇంట్లో ఉంటున్నామో అలాగనే ఇక్కడ ఉన్నాము. అలాగే ప్రతిదీ కూడా బాపూజీ సార్ ఈడిపి క్లాసులు జరిగిస్తారనమాట. బిజినెస్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మేము తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగ చక్కగా బిజినెస్ చేసుకోవాలనే స్కిల్స్ గురించి చెప్తారు. అలాగే టీనేజ్లో వాళ్ళైతే ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు, కానీ ఫ్యామిలీ ఉమెన్స్ మాత్రం బయటికి రావడానికి చాలా కష్టపడతారు. కానీ ఫ్యామిలీ ఉమెన్స్కి కూడా అదొక చక్కటి అవకాశం. ఎక్కడైతే మీరు కోల్పోయారో ఇక్కడ దాన్ని సాధించవచ్చు. మనం సొంతంగా ఒక ఉపాధి కల్పించుకొని అలాగే నలుగురికి ఉపాధి కలిగించే ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా ఇక్కడ మనకి తయారు చేస్తారనమాట.